ఇంకా పడుకోలేదా? 10:30 అయిపోయింది టైము. రేపు మార్నింగ్ 7కి అలారం మోగినప్పుడు లేవకపోవాలి, అప్పుడు చెప్తాను. లైట్లు ఆపేస్తున్నాను. ఆన్ ది కౌంట్ ఆఫ్ 3 యూ నీడ్ టు క్లోజ్ యువర్ ఐస్. 1, 2, 3. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమల. 7:30 అయిపోయింది టైము. ఇల్లు లేచారో లేదు. నాని 7:30 అయిందా? ఇంకా లేవలేదేంటి? అలారం మోగలేదా? అదేంటి రాత్రి పడుకునేటప్పుడు అలారం ఆన్ చేసి పెట్టాను కదా, ఆపేసి పడుకున్నావా? మా నాయనే. సరే ఇంకా లే. నేను లేచాను. నేను రెడీ అయ్యి పూజ చేసుకుని వస్తాను. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రెడీ అవుతారో చూద్దాం. ఓకేనా? మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. రెడీ ఉంటాడు. ఏంట్రా ఇంకా లేవలేదేంట్రా? ఇంకా పడుకునే ఉన్నావా అన్న? ఎట్లా అన్న? అయితే కష్టం కదా. లే నువ్వు లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి. తొందరగా లే. కమాన్ దా. లే దిగు. పద బాత్రూమ్ పద. తొందరగా రెడీ అవ్వాలి. ఓకేనా? దాని సౌండ్ లేదేంటి? పడుకున్నావండి అన్న? ఇంకా ఇలా కాదు. బ్రష్ చేస్తా ఉండు. సరే తొందర రావాలి. ఓకేనా? నీకు 5 minutes టైం ఇస్తున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే నన్ను వచ్చేసావా? అది ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఓకే. అండ్ దెన్ హియర్ ఈస్ యువర్ వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ అండ్ దెన్ స్నాక్స్ రెడీ. ఓకే. ఇప్పుడు టీవీ చూడటమేంటి? టైం అయిపోయింది. స్కూల్కి వెళ్ళాలి. రాత్రి చూడలేదు, పర్వాలేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తిరిగ్గా చూస్తాం. కానీ వీ హ్యావ్ టు గెట్ ఫాస్ట్. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, ఐ సీ ద స్కూల్ బస్ ఆల్మోస్ట్ దేర్. తొందరగా షూస్ వేసుకో. ఏంటి సాక్స్ లేదా? కనిపించట్లేదా? ఎక్కడ పెట్టావురా? ఉంటే నేను చూస్తాను. ఇప్పుడు సాక్స్ ఎక్కడ ఎత్తకండ్రా బాబు? వెతకు. ఓకే, వెతికితే దొరకందంటూ రాత్రి ఐ రిమెంబర్. లెట్ మీ గో సర్చ్. ఇప్పుడు దొరికింది. షూస్ వేస్. ఓకే జాగ్రత్త. పరిగెత్తుకో. లేస్ కట్టుకో. జాగ్రత్త. బాయ్. అదేంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇతను? అక్కడ ఎవరూ లేరు కదా. అవును, నిజమే. అది కేవలం తన ఊహ మాత్రమే. తనకే కాదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ లేదా పిల్లల్ని పెళ్ళిళ్ళకని, పై చదువులకని విదేశాలకి పంపి వేరే ఇతర కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రుల డైలీ రొటీన్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. కన్నబిడ్డలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు టైంకి తిన్నారా లేదా అని ఆలోచిస్తూ వీళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటారు. పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే వీళ్ళు తినడం మానేస్తారు. మంచి చెడు అడగని పిల్లలుంటారేమో కానీ తల్లిదండ్రులు మాత్రం ఉండరు. ఈ కథలో ఒంటరిగా ఉన్న తండ్రి ప్రొద్దున్నే లేచి ఏం ఆలోచిస్తాడు అనే ఐడియాని తీసుకుని చేసిన చిన్న ప్రయోగం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియో చూసిన 10 మందిలో ఒక్కరైనా మీ తల్లిదండ్రులు గుర్తుకొచ్చి కనీసం 2 రోజులకొక్కసారైనా వారికి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అని వారి బాగోగులు తెలుసుకుంటారని ఆకాంక్షిస్తూ, కుటుంబం గురించి అహర్నిశలు ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకునే పిచ్చోడు అదేనండి నాన్నలందరికీ ఈ కథ అంకితం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో